హాయ్ ఫ్రెండ్స్, సామ్సంగ్ యూజర్స్ అందరూ వీడియోని తప్పకుండా చూడండి ఎండ్ వరకు. అండ్ అలాగే సామ్సంగ్ యూజ్ చేయని వాళ్ళైనా కానీ ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ కొనాలి అని అనుకున్నా కూడా మీకు ఈ ఫీచర్స్ గురించి తెలుస్తుంది. సో కాబట్టి మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సామ్సంగ్ ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అండ్ One UI 6 వర్షన్ అందరికీ రోల్ అవుట్ అయిపోయింది. మిడ్ రేంజ్ ఫోన్లకు కూడా వచ్చేసింది. సో దీంట్లో ఒక టాప్ 15 ఫీచర్స్ గురించి చెప్తాను నేను మీకు ఈ వీడియోలో. సీరియస్లీ బ్రో, చాలా యూజ్ అవుతాయి. ఈ 15 ఫీచర్స్ మస్తు ఉంటాయి. ఫోటో ఎడిటింగ్ గురించి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మనం వైఫైలో కూడా చాలా కొత్త ఫీచర్స్ వచ్చినాయి. అసలు వైఫై ఎక్కడెక్కడ స్ట్రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫ్లైట్ మోడ్ గా మారిపోయింది. ఫ్లైట్ మోడ్ అనేది కూడా ఫోటోస్ లో కానీ, గ్యాలరీలో కానీ, మై ఫైల్స్ లో కానీ, ఇంటర్నల్ స్టోరేజ్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా చేంజెస్ వచ్చినాయి. మీకు నిజంగా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సీరియస్ గా చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా 2,50,000 కి జస్ట్ 2,000 గ్యాప్ ఉన్నట్టున్నారు. సో కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఇది నాది సామ్సంగ్ A73 మొబైల్. సో ఇప్పుడు దీంట్లో సెట్టింగ్స్ అండ్ అబౌట్ ఫోన్లో చూస్తే చూడండి, ఇది మనకి ఆండ్రాయిడ్ 14 అండ్ One UI 6 వర్షన్ తోటి అయితే రన్ అవుతుంది. నేను అప్డేట్ చేసిన. సో దీంట్లో ఫస్ట్ చేంజ్ వచ్చేసి నోటిఫికేషన్ బార్, అంటే క్విక్ ప్యానల్ అన్నట్టు. ఇది మనకైతే చాలా చేంజ్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తే. సో చూడండి మొత్తం కొత్తగా అయిపోయింది కదా. సో ఇది పాతది చూడండి ఏ విధంగా ఉందో, పాతది కూడా మీకు చూపిస్తున్నా. సో ఇంతకుముందు ఇట్లుండేది. సో ఈ ఐకాన్స్ అన్ని రీప్లేస్ అయినాయి అన్నట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి టాప్లో చూసుకుంటే వైఫై, బ్లూటూత్ టాప్లోకి వెళ్ళిపోయినాయి. అండ్ ఇక్కడ బాటంలోనేమో ఐ కంఫర్ట్ షీల్డ్ అన్నట్టు, అండ్ అలాగే డార్క్ మోడ్ అన్నట్టు. సో ఇవి రెండు కిందికి వెళ్ళిపోయినాయి. అండ్ దానిపైన బ్రైట్నెస్ ఉంది. అండ్ ఇక మిగతా అన్ని మామూలుగానే ఉన్నాయి. అండ్ అలాగే దీంట్లో కొన్ని చేంజెస్ ఏంటంటే, మనం వైఫై లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అది డైరెక్ట్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయేది కదా. బట్ ఇప్పుడు అట్లా కాదు. దీన్ని మనం జస్ట్ ఈ పేరు మీద కానీ లేదంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళదు. మినీ విండో అంటే షార్ట్ విండో లాగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచే మనం ఏ వైఫై కావాలంటే దానికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే బ్లూటూత్ కూడా. సో ఇక్కడ నుంచే దీని మీద ట్యాప్ చేస్తే బ్లూటూత్ కూడా ఇక్కడ నుంచి స్కాన్ చేస్తుంది. మనకి ఏది కావాలంటే అది మనకి ఇక్కడ డిటెక్ట్ అవుతుంది. దాన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది నిజంగా కొంచెం యూస్ఫుల్ అన్నట్టు. ప్రతిదానికి సెట్టింగ్స్లోకి వెళ్ళకుండా ఇక్కడ నుంచే సెర్చ్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో ఇంకొక చేంజ్ ఏంటంటే, నోటిఫికేషన్ ప్యానల్లో మనం జస్ట్ ఇట్లా వన్ టైం కిందకి డ్రాగ్ చేస్తే ఇట్లా మనకు మామూలుగా షార్ట్ విండో లాగా వస్తుంది. ఇదే మనకి ఇంతకు ముందు వచ్చినట్టు ఫుల్ ఐకాన్స్ అన్ని ఫీచర్స్ అన్ని ఒకటే దాంట్లో రావాలి అనుకో, ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే సో చూడండి క్విక్ సెట్టింగ్స్ అండ్ ఇన్స్టెంట్ యాక్సెస్ అన్నట్టు. సో దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి కార్నర్ నుంచి మనం ఎప్పుడైతే ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ ఫీచర్స్ వస్తాయి అన్నట్టు, అంటే ఫుల్ యాక్సెస్ వస్తుంది. లేదు మనము కార్నర్ నుంచి కాకుండా జస్ట్ మామూలుగా ఎక్కడ నుంచి మనం ఇట్లా వన్ టైం డ్రాగ్ చేసినా కూడా ఫుల్ ఫీచర్స్ రావు. జస్ట్ మామూలుగా టాప్లో ఉండేవి ఏముంటాయి అవి మాత్రమే వస్తాయి. అండ్ అలాగే ఇంకొక ఫీచర్ ఏంటి, దీంట్లో మ్యూజిక్ మోడ్ కూడా మనకి చేంజ్ అయింది. డైరెక్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఆర్ట్ చూపిస్తుంది. అండ్ దట్టు దానికి ఈక్వలైజర్ లాగా కూడా ఇది ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్. అంటే దీంట్లో మనకి క్లాక్ కి సంబంధించిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సెట్టింగ్స్ లో మామూలుగా లాక్ స్క్రీన్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి క్లాక్ స్టైల్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లేస్ ఇట్ ఎనీవేర్, ఎక్కడ పడితే అక్కడ మనం దాన్ని పెట్టుకోవచ్చు. కింద నుంచి ఇంకా చాలా స్టైల్స్ ఉన్నాయి, క్లాక్ స్టైల్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి క్లాక్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇది చూడడానికి బాగుంది. ఇట్లా మనకి ఏది కావాలంటే ఆ లాక్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ అలాగే హోమ్ స్క్రీన్ మీద చూసుకుంటే వెదర్ కి సంబంధించిన విడ్జెట్స్ కూడా కొత్తగా వచ్చింది. సో మనకి విడ్జెట్స్ లో ఈ వెదర్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని హోమ్ స్క్రీన్ మీదకి తీసుకొస్తే సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకు వెదర్ రిపోర్ట్. దీన్ని రీసైజ్ కూడా చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేస్తే సో మనకి వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా చాలా విడ్జెట్స్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోలో చెప్తే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చెప్పట్లే, మీరు ఒకసారి చెక్ చేయండి. మస్తు విడ్జెట్స్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్ అవి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ కెమెరాలో కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి. సో అదేంటి, మనం కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఫోటో సెక్షన్లోకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ చూడండి టాప్లో మనకి డైరెక్ట్ మనకు మెగాపిక్సెల్ ఇక్కడ నుంచే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 12 మెగాపిక్సెల్, 108, 64 మనకి ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కన ఆస్పెక్ట్ రేషియో 9:16 ఆర్ 1:1 లేదంటే 3:4 ఈ విధంగా సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫన్ మోడ్ అనేది కూడా యాడ్ అయింది. మీరు ఇక్కడ చూసుకోండి లెఫ్ట్ లో. సో ఇక్కడ నుంచి మనకి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఫ్రంట్ మోడ్, బ్యాక్ మోడ్ ఇది తెలిసిందే అనుకుంటా చాలా మందికి. జస్ట్ ఇట్లా మనం స్వైప్ చేస్తే రేర్ కెమెరా ఓపెన్ అవుతుంది, మళ్ళీ స్వైప్ చేస్తే ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కూల్ అని, ఫ్రోస్టీ అని, సాఫ్ట్ అని, క్లాసిక్ అని ఈ విధంగా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ అంటే ఏదో ఒక మనిషి కనిపించి మీరు వాళ్ళని ఫోటో తీయాలి అనుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇదే కెమెరాలో ఇంకొక చేంజ్ ఏంటంటే కెమెరా విడ్జెట్ వచ్చింది, అంటే కస్టమ్ విడ్జెట్. ఇక్కడ చూడండి విడ్జెట్స్ లో మనం కెమెరా విడ్జెట్ కనుక యాడ్ చేసుకొని హోమ్ స్క్రీన్ మీదకి తీసుకెళ్తే సో దీన్ని మనం షార్ట్ కట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. సో విడ్జెట్ మనం హోమ్ స్క్రీన్ మీద ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే సో చూడండి ఇది విడ్జెట్ సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ మనకి విడ్జెట్ టైటిల్ ఇవ్వంటుంది. ఇదేంటంటే మీకు అర్థమైతే
చూడండి. ఇక్కడ నేను టైటిల్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఇస్తున్నా. స్టార్టింగ్ మోడ్ అని ఉంది. ఓపెన్ చేయగానే ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవ్వాలి అని పెట్టుకుంటున్నా. బట్ ఇది వీడియో మోడ్లో కావాలన్నా, ఫోటో మోడ్లో కావాలన్నా, పోర్ట్రేటా లేదంటే మ్యాక్రో షాటా ఏదో ఒకటి. ఇక్కడ నేను వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ విడ్జెట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా అంటే కవర్ ఇమేజ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో నేను అది కూడా సెలెక్ట్ చేసేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఇదేంటి ఇప్పుడు చూడండి, దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే అది వీడియో మోడ్లో ఓపెన్ అవుతుంది. కొంతమంది కెమెరా అప్లికేషన్ ఓన్లీ పోర్ట్రేట్ ఫోటోస్ ఎక్కువ దిగుతూ ఉంటారు, కొంతమంది సెల్ఫీలు ఎక్కువ దిగుతూ ఉంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళకి ఇది మస్తు యూజ్ అవుతుంది. ఇక్కడ షార్ట్ కట్ లాగా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని కెమెరా షార్ట్ కట్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు విడ్జెట్స్. సో దాంట్లో నుంచి మీరు ఏ కస్టమ్ మోడ్ కావాలంటే ఆ మోడ్ ఇచ్చుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ మోడ్ పెట్టుకున్నారో ఆ మోడ్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. యూనో అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాలరీలో కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి, అంటే కొత్త ఫీచర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం గ్యాలరీలో నుంచి ఏదో ఒక ఫోటో మనం తీసుకొని సో దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసినాం అనుకో, చూడండి ఇది మనకి కట్అవుట్ లాగా స్టిక్కర్ లాగా కట్ అయిపోతుంది. సో దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, స్టిక్కర్ లాగా సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు ఇదే గ్యాలరీలో. అంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని జస్ట్ ఇట్లా మనం బ్యాక్ వచ్చి మనం ఏ ఆల్బమ్ కావాలనో ఆ ఆల్బమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు దీన్ని లీవ్ చేస్తే అంతే, ఇక్కడ కాపీ అయిపోతుంది అది. యూనో సో ఇది కూడా బాగుంది కదా, మల్టీ టచ్ పనిచేస్తుంది అన్నట్టు దీనికి ఇప్పటి నుంచి. అండ్ అలాగే ఫోటోని రీమాస్టర్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎరేజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పోర్ట్రేట్ షాట్ లాగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు గ్యాలరీలో లేవు, బట్ ఇప్పుడైతే ఈ ఫీచర్స్ వచ్చినాయి. ఫోటో ఉంది కదా, ఇక్కడ మనకి ఐ అనే సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఆబ్జెక్ట్ ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ డ్రెస్సులు ఉన్నాయి కదా, వీటిని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ మీద క్లిక్ చేసిన. సో చూడండి ఎరేజ్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది నాకు ఇక్కడ మొత్తం. ఇది అసలు నేను పోర్ట్రేట్ షాట్లోనే దిగలేదు ఈ ఫోటో, బట్ అయినా దీన్ని నేను ఇప్పుడు పోర్ట్రేట్ మోడ్లోకి మారుస్తే చూడండి. సో ఇక్కడ మనకి సేమ్ ఇదే ఐ బటన్ దగ్గర ఇక్కడ మనకి పోర్ట్రేట్ అని వచ్చింది కదా. సో చూడండి ఇది మనకి పోర్ట్రేట్ స్ట్రెంత్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం బ్లర్ అయిపోయేటట్టు పెట్టుకుంటాం, మామూలుగా పెట్టుకుంటాం అనేది ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్. మనం డైరెక్ట్ ఫోటో ఎడిటింగ్కి వేరే అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం దీంట్లోనే మనకి బేసిక్ ఫీచర్స్ అన్ని ఉంటున్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే సో చూడండి దీన్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది క్రాస్లో ఉంటే మనం కింద నుంచి కరెక్ట్ స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం ఆబ్జెక్ట్ని ఎరేజ్ చేసుకోవచ్చు సేమ్ ఇంతకు ముందు లాగానే. ఇప్పుడు ఇక్కడ కార్కి ఒక మిర్రర్ ఉంది కదా, సో ఈ మిర్రర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో ఇక్కడ చూడండి ఇది మనం ఎరేజ్ మీద క్లిక్ చేస్తే ఎరేజ్ అయిపోయింది, మిర్రర్ పోయింది. యూనో అండ్ అలాగే మనకి కట్అవుట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు నేను చెప్పిన స్టిక్కర్ లాంటిదే. అండ్ అలాగే మనకి ఫేస్ ఎఫెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే స్మూత్నెస్ పెంచుకోవడము, స్కిన్ టోన్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదంటే జా లైన్ అడ్జస్ట్ చేసుకోవడం, ఐస్ అడ్జస్ట్ చేసుకోవడం. అండ్ అలాగే స్పాట్ కలర్, మనం ఎటువంటి స్పాట్లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మాత్రమే హైలైట్ అవుతుంది, మిగతాదంతా బ్లాక్ అండ్ వైట్లో కనబడుతుంది. సో ఈ విధంగా చేసుకొని ఫోటోని సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ రీవర్ట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మనం ఓల్డ్ ఫోటోలోకి వెళ్ళిపోతాం. సో కాబట్టి ఈ విధంగా మనకి బేసిక్ ఫోటో ఎడిటింగ్ కూడా మనం దీంట్లోనే చేసేసుకోవచ్చు, మనకి ఇంకొక యాప్ అవసరం లేదు. అండ్ అలాగే ఇంకా 10th ఫీచర్ వచ్చేసి ఫాంట్ స్టైల్ కూడా మారింది అండ్ ఈమోజీస్ కూడా మారినాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్తే సో చూడండి ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్తే చూడండి ఫాంట్ స్టైల్ ఇది వస్తుంది. అంటే ఇది సామ్సంగ్ సాన్స్ ఫాంట్ అన్నట్టు. సో ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఫాంట్, బట్ చూడడానికి చాలా క్లాసిక్ ఉంది ఇదైతే. సో ఇక్కడ మన కీబోర్డ్లో కూడా చూడండి ఈమోజీస్ చూడండి చాలా చేంజ్ అయినాయి, అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా కనిపిస్తున్నాయి ఈమోజీస్. ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే ఇది మాత్రం మంచిగా ఉన్నాయి ఈమోజీస్. దీని మీద ట్యాప్ చేస్తే సో చూడండి ఇవన్నీ లైవ్ అంటే యానిమేటెడ్ ఈమోజీస్ లాగా వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి జిఫ్ ఇమేజ్ లాగా వెళ్ళిపోతుంది అన్నట్టు ఇది. సో ఇది మనకి ట్విట్టర్లో, వాట్సాప్లో, మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైతే అక్కడ పంపుకోవచ్చు ఇది. అండ్ అలాగే నెక్స్ట్ మై ఫైల్స్, దీంట్లో కూడా ఒక యూస్ఫుల్ ఫీచర్ వచ్చింది. సో అది ఇప్పుడు నేను మై ఫైల్స్ ఓపెన్ చేసిన, ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకి మేనేజ్ స్టోరేజ్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని ఓపెన్ చేసిన అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత తీసుకుంది అనేది మనకు మొత్తం డీటెయిల్గా చూపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ కింద చూస్తే ఇక్కడ రివ్యూ ఓల్డ్ ఫైల్స్ అని ఉంది. యూనో సో దీని మీద ట్యాప్ చేస్తే అంటే మీరు అసలు యూజేజ్ చేయని ఫైల్స్ ఏవైతే ఉంటాయో పాతవి అవి మనకి ఇక్కడ చూపిస్తాయి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లియర్ చేయడం వల్ల మనకు కొంత ఎంబీ ఫ్రీ అవుతుంది, అంటే ఫ్రీ స్పేస్ వస్తుంది. అండ్ అలాగే ఇట్లా సైడ్ కంటే ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్స్ నాకు 3 GBనో ఎంతో తీసుకుంది స్టోరేజ్. సో దీన్ని ఓపెన్ చేసి ఈ ఓల్డ్ స్క్రీన్ షాట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కనుక నేను డిలీట్ చేసింది అనుకో నాకు దాదాపు 3 GB వరకు ఫ్రీ స్పేస్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కింద చూడండి డూప్లికేట్ ఫైల్స్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే అంటే ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఫోల్డర్ ఏలో ఉండొచ్చు, ఫోల్డర్ బిలో కూడా ఉండొచ్చు. సో అట్లా ఉండడం వల్ల మరి స్టోరేజ్ పెరుగుతుంది కదా. సో అట్లా ఇక్కడ డూప్లికేట్ ఫైల్స్ 2 ఏవేవి ఉన్నాయి, 3 ఏవేవి ఉన్నాయి అని అన్ని చూపిస్తుంది. మీరు దీంట్లో నుంచి అవసరం లేని సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లియర్ చేయడం అంటే డిలీట్ చేయడం ద్వారా మీకు చాలా స్టోరేజ్ ఫ్రీ అవుతుంది. యూనో అండ్ అలాగే ఇక్కడ లార్జర్ ఫైల్స్ ఉన్నాయి. దీన్ని కూడా ఓపెన్ చేసి మనకు అవసరం లేని వీడియోస్ ఏమున్నాయి వాటిని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ అన్యూజ్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు అవసరం లేని అప్లికేషన్స్ ఏమున్నాయో వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని వాటిని
ఇన్స్టాల్ చేయడం ద్వారా కూడా మనకు స్టోరేజ్ కొంచెం ఫ్రీ అవుతుంది. అంటే నిజంగానే చాలా మందికి ఈ స్టోరేజ్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. మీరు జస్ట్ తీసుకున్న కొన్ని రోజులకే స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది, ముఖ్యంగా బేసిక్ వేరియంట్. అంటే 128 GB ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫీచర్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి, మీకు స్టోరేజ్ చాలా మిగులుతుంది. అండ్ అలాగే ఇదే మై ఫైల్స్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది చూడండి. ఇంటర్నల్ స్టోరేజ్లో కెమెరా అనే ఫోల్డర్లో ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, డైరెక్ట్ దీన్ని SD కార్డ్లో కాపీ చేస్తే చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని, సో చూడండి డైరెక్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి SD కార్డ్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ DCIM ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మై మూవ్స్లోకి వెళ్ళిపోయి దీన్ని ఇక్కడ లీవ్ చేసేయండి. సింపుల్ లీవ్ చేసిందంటే డైరెక్ట్ మీకు ఇక్కడ కాపీ అయిపోతుంది ఇది. సో చూడండి ఇక్కడ నుంచి మీరు దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది నిజంగా వన్ ఆఫ్ ది కూలెస్ట్ ఫీచర్స్ అసలు ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది. అండ్ ఇది ఇక్కడే అయిపోలేదు, దీన్ని మనం డైరెక్ట్ వాట్సాప్లో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని, సో చూడండి డైరెక్ట్ నేను రీసెంట్ యాప్స్లో నుంచి వాట్సాప్కి వెళ్ళిపోయినా. సో ఎవరికి కావాలో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని నేను లీవ్ చేసింది అనుకో, డైరెక్ట్ ఇది సెండ్ చేస్తా ఉంటుంది వాళ్ళకి. సో సెండ్ కొట్టే వాళ్ళకి ఇది వెళ్ళిపోతుంది స్టిక్కర్ లాగా, స్టిక్కర్ లాగా డైరెక్ట్ ఫోటోలో కావాలంటే ఫోటోలాగా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఇదే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్లో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద చూడండి, ఇప్పుడు ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి, దీన్ని మనం వేరే ఇంకొక పేజ్లోకి మూవ్ చేయాలి అని అనుకుంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ సెలెక్ట్ అని వచ్చింది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇవన్నీ మనకి సెలెక్ట్ అయిపోతాయి, సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒకదాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇంకొక ఫింగర్తో ఇలా మీరు సైడ్ కంటా ఉంటే వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు దాన్ని లీవ్ చేస్తే అన్నీ ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ అప్డేట్ ద్వారా, అంటే OneUI 6 ద్వారా ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఫీచర్ని మాత్రం మల్టిపుల్ ఫింగర్స్ యూజ్ చేసి దీన్ని వీళ్ళు బాగా హైలైట్ చేసింది. నిజంగా చాలా యూస్ఫుల్ ఇది, దీనివల్ల టైం కూడా కొంత సేవ్ అవుతుంది యాక్చువల్లీ. అండ్ ఇంకా నెక్స్ట్ కొత్త ఫీచర్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచరు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో అదేంటి, సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఆటో బ్లాకర్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, అన్ఆథరైజ్డ్ స్టోర్లో నుంచి ఏ యాప్ని పడితే ఆ యాప్ని ఇన్స్టాల్ చెయ్యదు ఇది. అంటే ఇప్పుడు గూగుల్ క్రోమ్ నుంచి కానీ, యూసీ బ్రౌజర్ నుంచి కానీ, లేదంటే ఇంకొక థర్డ్ పార్టీ ఏదో ఒక బ్రౌజర్ నుంచి మనం ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేయాలని ట్రై చేస్తే అది ఇన్స్టాల్ అవ్వదు. ప్లే స్టోర్ నుంచి ఆర్ మన గెలాక్సీ స్టోర్లో నుంచి మాత్రమే యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి. అండ్ అలాగే ఏదైనా ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసే ముందు ఫస్ట్ దాన్ని స్కాన్ చేస్తుంది. మనకి రెడ్మీ ఫోన్లో కూడా ఉంటుంది ఈ ఫీచర్. అది ఫస్ట్ ఇన్స్టాల్ చేసి ఇది సెక్యూర్డా కాదా అని చెప్తుంది. చెప్పిన తర్వాత సెక్యూర్డ్ అయితేనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సెక్యూర్డ్ కాకపోతే అది మనల్ని వార్న్ చేస్తుంది, ఈ సెక్యూర్డ్ అప్లికేషన్ కాదు, దీంట్లో మాల్వేర్స్ ఏదైనా యాడ్వేర్స్ ఉంటే ఉండొచ్చు, కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకోకొని మనకు వార్నింగ్ ఇస్తుంది. అండ్ అలాగే మనకి ఏదైనా USB కనెక్టర్ అంటే ఎక్స్టర్నల్ కనెక్టర్ ద్వారా కూడా, అంటే మన ఫోన్ ఎప్పుడైనా పోయింది అనుకోండి, ఆ ఫోన్కి లాక్ ఉంటుంది, బట్ చాలా మంది ఏం చేస్తారు, USB కనెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకోవాలని ట్రై చేస్తారు ఫోన్ ఎవరికైనా దొరికితే. బట్ ఇది ఆన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అలో చేయదు USB కనెక్ట్ చేసినా కూడా. అండ్ అలాగే మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ పోర్ట్స్లో ఏదైనా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో మనం ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా, సో దాంట్లో నుంచి కూడా మన ఫోన్లోకి మాల్వేర్స్ రావడానికి, లేదంటే మన ఫోన్లో ఉన్న డేటాని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది హ్యాక్ చేసి. సో అట్లాంటి సాఫ్ట్వేర్స్ ఏవి మన ఫోన్లోకి రాకుండా, మన ఫోన్లో ఉన్న డేటా వాళ్ళు USB కనెక్టర్ ద్వారా షేర్ చేసుకోకుండా ఆపుతుంది ఈ ఆటో బ్లాకర్ అనేది. సో కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఈ ఆటో బ్లాకర్ అనే ఫీచర్. అండ్ అలాగే ఇంకొక ఫైనెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇంటెలిజెంట్ వైఫై. ఇది కొత్త ఫీచర్ అన్నట్టు. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనెక్షన్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి వైఫైలోకి వెళ్ళిపోండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇంటెలిజెంట్ వైఫై ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇంటెలిజెంట్ వైఫై. ఇది నాకు 6 వెర్షన్లో రన్ అవుతుంది. దీని మీద మనం ఒక 5 to 6 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేసినాం అనుకో, మనకు కనెక్టివిటీ ల్యాబ్స్ అని ఇంకో కొత్త ఫీచర్ వస్తుంది. అంటే డెవలపర్ ఆప్షన్స్ ఎట్లనైతే వస్తుందో ఇక్కడ కనెక్టివిటీ ల్యాబ్స్ అని వచ్చింది కొత్త ఫీచర్. సో దీని మీద ట్యాప్ చేస్తే, సో ఇది ఏంటంటే అసలు మన వైఫై హిస్టరీ మొత్తం చెప్తుంది. అంటే మన వైఫైని వీక్లీ ఎంత ఖర్చు అవుతుంది, వీక్లీ రిపోర్ట్ చూపిస్తుంది, మన వైఫై పేరేంటి, ఎన్ని బ్యాండ్స్ని ఇది డిటెక్ట్ చేసింది, ఎన్ని బ్యాండ్స్తో కనెక్ట్ అయింది, ఈ విధంగా డేటా మొత్తం చూపిస్తుంది. మీరు దీంట్లో ఈ బ్యాండ్కి వచ్చి మీరు ఎంత వైఫైని మీరు కన్జ్యూమ్ చేసిండ్రు అనేది కూడా మొత్తం ఇక్కడ చూపిస్తుంది రిపోర్ట్ లాగా, వీక్లీ రిపోర్ట్ లాగా. అండ్ అలాగే ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, మీరు జస్ట్ ఇట్లా కిందకి వెళ్ళండి, ఇక్కడ హోమ్ వైఫై ఇన్స్పెక్షన్ అని ఉందా, దీన్ని మీరు ఓపెన్ చేయండి. దీన్ని మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఆదర్శం చూపిస్తుంది, ఇది మా ఇంట్లో ఉన్న నా వైఫై. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు ఇంట్లో నడుస్తూ ఉండండి. అంటే మీకు ఎక్కడైతే వైఫై ఉందో సో అక్కడ నుంచి మీరు నడుస్తూ ఉండండి ఇల్లంతా. మీకు ఎక్కడ హై సిగ్నల్స్ వస్తున్నాయి అండ్ అలాగే ఎక్కడ మీకు వీక్ సిగ్నల్స్ వస్తున్నాయి అనేది మొత్తం మీకు ఇక్కడ గ్రాఫ్ లాగా చూపిస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ మీకు చూడండి -70 ఉంది. సో ఇక్కడికి వచ్చినాం అనుకో, అంటే ఇంతకంటే కిందికి మీకు గ్రాఫ్ పడిపోయింది అనుకో, అక్కడ చాలా వీక్గా ఉంది సిగ్నల్ అని అర్థం. మనకి ఎక్కడ వైఫై కరెక్ట్గా వస్తుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు దీని ద్వారా. అండ్ అలాగే ఫైనల్ అండ్ 15th ఫీచర్ ఏంటంటే స్మార్ట్ ఫ్లైట్ మోడ్. ఇది ఏంటంటే ఇంతకుముందు మనం మామూలుగా బ్లూటూత్ కానీ వైఫై
వైఫై కానీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినాం అనుకో ఈ రెండు ఆఫ్ అయిపోతాయి. బట్ ఇప్పుడు ఎట్లుందంటే మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే అవి రెండు ఆఫ్ అయిపోయినా కానీ మీరు మళ్ళీ వాటిని మాన్యువల్గా ఆన్ చేస్తే అవి ఆన్ అవుతాయి. అంటే మీరు నిజంగానే ఫ్లైట్లో ఉన్నప్పుడు మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే మీరు బ్లూటూత్ వినలేరు, అంటే సాంగ్స్ కూడా వినలేరు, బ్లూటూత్ ఆఫ్ అయిపోతుంది కదా. సో ఇప్పటి నుంచి మీరు బ్లూటూత్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏదైనా కాల్స్ వస్తే ఆ కాల్స్ని అవాయిడ్ చేయాలి, బట్ నేను వైఫైతో ఇంటర్నెట్ని వాడుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ ఫీచర్ మస్తు యూజ్ అవుతుంది కదా. సో ఇది నిజంగా బాగుంది ఈ ఫీచర్ కూడా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో కాబట్టి చూసారు కదా ఇవి One UI 6లో టాప్ 15 ఫీచర్స్ చెప్పిన. ఇంకా చిన్న చిన్న కొత్త ఫీచర్స్ ఉన్నాయి, బట్ వాటి అన్నిటి గురించి చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. బట్ ట్రై చేస్తా, ఎక్కువ కామెంట్స్ చేయండి పార్ట్ 2 చేయండి అని. సో దానికి సంబంధించిన చిన్న చిన్న ఫీచర్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా కలిపి ఇంకొక వీడియో కూడా చేస్తా. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సింపుల్. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.